వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 6-9 తరగతి విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా వేములవాడ పట్టణంలోని అగ్నిమాపక కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అగ్నిమాపక అధికారులు అగ్నిమాపక కేంద్రంలో గల వివిధ విభాగాల గురించి విద్యార్థులకు వివరించారు. అగ్నిమాపక కేంద్రాలు అగ్ని ప్రమాదాల నుండి కాకుండా రోడ్డు, నీటి ప్రమాదాలు, వరదలు సంభవించినప్పుడు మరియు ఇతర విపత్తులు సంభవించినప్పుడు అగ్నిమాపక దళం ఏ విధంగా కృషి చేస్తుందో తెలిపారు. ఈ సందర్శన పట్ల పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ, ప్రిన్సిపల్ రాజగోపాల్ చారి, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పోయి వాళ్ళు మమ్మల్ని కమ్యూనికేట్ చేస్తుంటారు. అంటే ఈ ప్రాంతంలో జరిగింది ఇలాంటిది అని మీరు ఎవరికి ఫోన్ చేసుకున్న ఆ నంబర్ మాకు ఇస్తే ఆ నంబర్ దానికి కనుక్కొని 08723238101 చివరిలో ఫైర్ ఇంజిన్కు కామన్గా 101 ఉంటుంది. అది కాకుండా కూడా గవర్నమెంట్ అలర్ట్ చేసిన అంటే ఎవరు డ్యూటీ ఉంటే వాళ్ళకు ఒకటి అధికారి, మా పై స్థాయి అధికారి కూడా ఉంటుంది. ఆ పై స్థాయి అధికారి కూడా గవర్నమెంట్ అలర్ట్ నెంబర్ ఉంటుంది. ఇది మీరు తెలుసుకుంటే ఏ స్థాయి నుంచి కూడా చేసుకోవచ్చు. 87126999 వెంటనే వివరాలు తీసుకునేసి మీ స్పాట్కి వచ్చేసి చేయాల్సిన పని అంతా కూడా చేసుకుంటాం. కూడా మీకు తెలుసుంటుంది వేములవాడ ఫైర్ స్టేషన్ అని చెప్పేస్తే అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతానికి అందులో కూర్చోబెట్టేసి చైర్స్ ఏం చేయాలి అవుతుంది. వ్యక్తి వేసేసి మళ్ళీ కిందికి దిగబడాలి. చాలా మెటీరియల్స్ ఉన్నాయి మన దగ్గర. బావిలో పడ్డ వ్యక్తిని కానీ, మోర్లో చిక్కున్న వ్యక్తిని కానీ, ఇక్కడ ఆక్సిజన్ అందని ఆక్సిజన్ వ్యక్తిని రక్షించడానికి ఆక్సిజన్ అందుతలేదు. మరి మనం కూడా ఆక్సిజన్ అందుకోకపోతే మనం కూడా చేపట్టాల్సి కదా. మేము ఆక్సిజన్ అందే ప్రాంతాలకి బిఎస్ఎఫ్ అది చేసుకుని వెళ్ళేసి అతను కూడా ఒక ఇవి లైఫ్ జాకెట్స్ ఇవి దేనికి ఉపయోగపడతాయి? స్విమ్మింగ్ బావులలో, చెరువులలో కూడా వెళ్ళడానికి కూడా సేఫ్ లైఫ్ జాకెట్ లైఫ్ బాయ్ not so blind by not so okay. Then see, here we are from Kೃಷ್ಣವೇಣಿ Talent School, Vemulavada. Today we visited that fire station of Vemulavada. So the children, they will come to know that only that fire accident can occur. We will approach the fire station. But here, after coming here, our children, they learn that not only the fire accidents, even that any accidents, either vehicle accidents or water accidents or any road accidents, whatever the accidents can occur, the fire station people, they are going to help us. They explained clearly, and also our children, they learned very well, and we are going to thanks to all our fire station team. Sir, we are going to say thanks for them, and then hope that they are going to implement in their life if the fire accident can occur. Thank you. వేములవాడ పట్టణంలో అగ్ని ప్రమాదాల అవగాహన సదస్సు ప్రతి వారము ఏదో ఒక చోట పెట్రోల్ బంక్స్, హాస్పిటల్స్, స్కూల్స్, హజార్డియస్ ప్రిన్సెస్ అటువంటి వాటిల్లో మేము అగ్ని ప్రమాద అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు మా దగ్గరికి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ రావడం జరిగింది. పిల్లలు చాలా చక్కగా శ్రద్ధగా వింటున్నారు. మేము అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, ఏ విధంగా ఆర్పాలా,
ఎటువంటి ఫైర్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా, వాటర్లో పడిన వ్యక్తిని ఎలా కాపాడాలా, రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలా అనే కార్యక్రమం గురించి అన్నీ వివరించడం జరిగింది. ఇది ప్రతి వారం మేము 2-3 చోట్ల ప్రదర్శిస్తూ ఉంటాం అవగాహన కార్యక్రమాలు.